శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం ఈ కుముద్వతి మనవడు అంటే కుసుడి మనవడు అతిథి మహారాజు కొడుకు నిషధుడు ఏ విధంగా రాజ్యాధికారాన్ని చేపట్టాడు అన్నది తెలుసుకుంటున్నాం. దాంట్లో నిషధాది మహారాజులు అన్న శీర్షికతోటి మనం ఇది తెలుసుకోబోతున్నాం. పద్మనేత్రుడు, సాగరధీరుడు, అసహాయ సూరుడు, అర్గళ దీర్ఘభుజుడు ఇలాంటి విశేషణాలతో ఉన్నటువంటి నిషధుడు సాగరం వరకు వ్యాపించి ఉన్న భూవలయాన్ని ఏకాతపత్రంగా పరిపాలించాడు అన్నారు. అతని తర్వాత అనల తేజుడైన నలుడనే అతని పుత్రుడు రాజ్యలక్ష్మికి నాథుడయ్యాడు. కసువుతో కూడిన నేలను ఏనుగు మర్దించినట్లు అతడు శత్రుబలాలను మర్దించి వేశాడు. ఎవరు? ఈ నిషధుడి కొడుకన్నమాట. అతని పేరు నలుడు. గంధర్వాదులైన ఖేచరులు అతని కీర్తిని గానం చేశారు. ఆ నలుడు నభుడనే కుమారుణ్ణి కన్నాడు. నలుడికి మళ్ళీ కొడుకు నభుడు. ఆ కుమారుడు ఆకాశంలాగా నీలమైన శరీరంతోటి ఒప్పారుతూ శ్రావణ మాసంలాగా ప్రజలకు ప్రీతిని కలిగించాడు. ధర్మప్రధానుడైన నలమహారాజు ఉత్తర కోసల రాజ్యాన్ని పుత్రునికి అప్పగించి వార్ధాక్యంలో మోక్షాపేక్షలతోటి మృగాలతో నిండిన వనానికి వెళ్ళిపోయాడు అంటూ నలమహారాజు నభుడికి ఏ విధంగా రాజ్యాన్నిచ్చి ముందుకెళ్ళిపోయాడు అన్నాడు. ఆ తర్వాత నభునికి పుండరీకుడు అనే తనయుడు జన్మించాడు. గజాలకు జయింపరాని పుండరీకమనే దిగ్గజంలాగా పుండరీకుడు రాజులకు జయింపరాని వాడయ్యాడు అంటూ ఈయన సామర్థ్యాన్ని కూడాను కవి ఇక్కడ చక్కగా వర్ణించారు. తండ్రి స్వర్గస్థుడు కాగానే శ్వేత పద్మం చేపట్టిన లక్ష్మి పుండరీకాక్షుని చేరినట్లుగా రాజ్యలక్ష్మి పుండరీకుణ్ణి చేరింది అన్నారు. అమోఘధ్వనుడైన పుండరీకునికి క్షేమధ్వనుడనే సుతుడు కలిగాడు. ప్రజలకు క్షేమం కలిగించడంలో దక్షుడు, క్షామవంతుడు అయిన క్షేమధ్వనునికి సింహాసనం అప్పగించి ఈ పుండరీకుడు కూడాను తపోనిష్ఠుడయ్యాడు. క్షేమధ్వనునికి యుద్ధంలో సేనలకు ముందు నడిచేవాడు, ఇంద్రాది దేవతలతో సమానుడు అయిన దేవానీకుడనే కుమారుడు జన్మించాడు. అతని పేరు స్వర్గంలో కూడా ప్రసిద్ధికెక్కింది. దేవానీకుడు చక్కని శుశ్రూషతోటి తండ్రికి సంతసం కలిగించే అతన్ని పుత్రవంతుణ్ణి చేశాడు. తాను కూడా తన పట్ల తండ్రి చూపిన వాత్సల్యంతో పితృమంతుడయ్యాడు. గుణనిధి యాగకర్త అయిన క్షేమధ్వనుడు తనతో సమానుడైన కుమారుని పైన రాజ్యభారం అంతా అప్పగించి యాగఫల సిద్ధికై నాకలోకం చేరుకున్నాడు అంటూ ఆయన కూడా స్వర్గస్థుడయ్యాడన్న విషయాన్ని చెప్పాడు. ఇప్పుడు ఈ దేవానీకునికి పుత్రుడు అహీనగుడు. ఈ కుమారుడు సమర్థుడు, మధురవచనుడు కావడం వల్ల మిత్రులకు లాగానే శత్రువులకు సైతం ప్రియమైన వాడయ్యారు. ఒకసారి బెదిరిపోయిన జింకలను కూడా మధురనాదం వశపరుచుకున్నట్లుగా ఈయన కూడా అలా చెలిమి చేశారట వాళ్ళతోటి. యవ్వనంలో కూడా ఎలాంటి దుర్వ్యసనాలు లేకుండా విలసిల్లి భూమినంతా పరిపాలించాడు అతను. పురుషులలోనే తారతమ్యం చక్కగా అహీనగుడు తండ్రి తర్వాత పొడవిపై అవతరించిన పురుషోత్తముళ్లాగా ప్రకాశించాడు అన్నారు. చాతుర్యం కలిగిన సడలని సామాధి చతురోపాయాలతోటి చతుర్దిశలకు పాలకుడయ్యాడు అతను అంటూ అతను కూడా రాజ్యాన్ని ఏ విధంగా చక్కగా పరిపాలించాడు అన్నది చెప్పుకున్నారు. శత్రు విజేత అయిన ఈ బాలుడు పరలోకం చేరగానే ఔన్నత్యంతో పారియాత్ర శైలాన్ని జయించిన పారియాత్రుడనే అతని పుత్రుణ్ణి రాజ్యలక్ష్మి సేవించింది. అతనికి ఓ పుత్రుడు, ఆ పుత్రుడి పేరు పారియాత్రుడు. పారియాత్రునికి ఉదార చరిత్రుడు శీలాపట్టంలాగా విశాలమైన వక్షస్థలం కలవాడైన శీలుడు అనే సుతుడు ఉదయించాడు, అంటే పుట్టాడు. తర్వాత అతడు శరప్రయోగంతో శత్రువుల్ని చీల్చి చెండాడే వీరుడైన తన పరాక్రమ ప్రశంస వినడానికి కూడా అతను సిగ్గుపడుతూ ఉండేవాట. అంటే ఎప్పుడూ కూడాను వాళ్ళు ఎవరూ పొగడతలకు లొంగలేదు అన్నది ఇక్కడ చెప్తున్నారు. అనఘాత్ముడైన పారియాత్రుడు బుద్ధి సంపన్నుడైన శిలుణ్ణి యువరాజుగా చేసి ఆ పిమ్మటనే యథేచ్ఛగా సుఖాలు అనుభవించాడు. సుఖప్రతిబంధకమైన రాచరికము కారాగారంలాగా బంధకమే కదా. భోగస్థుడైన అతనితోటి చేరి సుఖిస్తున్న విలాసవతుల మీద మాత్సర్యంతో వృద్ధాప్యం అంటే జర తనకు రతి సామర్థ్యం లేకున్నా వ్యర్థంగా అతన్ని వశీకరించుకుంది అంటూ అతను కొంచెం ఏ విధంగా పెద్ద వయసులో కూడాను ఏ విధంగా సుఖాలకి ఇష్టపడ్డాడు అన్నది చెప్పుకుంటూ వచ్చారు ఇక్కడ కవి. ఆ తర్వాత ఆ శిలునికి గంభీర నాభి అయిన ఉన్నాభుడు అనే పుత్రుడు జన్మించాడు. విష్ణు సన్నిభుడైన ఆ కుమారుడు సమస్త రాజమండలానికి ప్రధానుడయ్యాడు. ఉన్నాభునికి ఇంద్రసమ తేజుడు, యుద్ధభూమిలో వజ్రంలా ఘోషించేవాడు అయిన
వజ్రనాభుడనే తనయుడు ఉదయించాడు అన్నారు. అతడు వజ్రపు గనులనే భూషణాలుగా దాల్చి వసుంధరకు పతి అయ్యాడు అన్నారు. ఆ వజ్రనాభుడు కొంతకాలానికి సుకృత ఫలమైన స్వర్గం చేరుకున్నాడు అతను కూడా. అప్పుడు శత్రుంజయుడైన శంకుడనే అతని కుమారుడు ఆ సింహాసనాన్ని అధిష్ఠించాడు. గనుల నుండి పొడమిన రత్నాలు కానుకలుగా సమర్పించి సాగర పర్యంతము విస్తరించిన పృథ్వీ అతన్ని సేవించింది అంటూ ఇతడు కూడా విస్తారంగా తన రాజ్యాన్ని పెంపొందించుకున్నాడు అంటూ చక్కగా ఇక్కడ కవి చెప్పారనమాట. ఆ తర్వాత సూర్య సమ తేజస్సుడు అశ్విని దేవతలను పోలిన అందగాడు అయిన విషితాసుడు అనే శంకుడుని కుమారుడు రాజ్య పదవిని అధిష్ఠించాడు అన్నాడు. ఇప్పుడు ఈ శంకుడి కుమారుడు విషితాసుడు అనేవాడనమాట. అతని సైనికులు గుర్రాలు సముద్ర తీరాల్లో నివేశనం పొందడం వల్ల అతడు సార్థక నామధేయుడయ్యాడు అన్నాడు. అంటే విషిత్వాసుడు అనే నామం అతనికి సార్థకమైపోయింది అన్నాడు. ఆ క్షితీశ్వరుడు విశ్వేశ్వరుణ్ణి సేవించి ఆ దేవుని అనుగ్రహంతోటి సమస్త విశ్వాన్ని పాలించడానికి సమర్థుడు విశ్వసకుడు అయిన విశ్వసహుడు అనే పుత్రుణ్ణి కన్నాడు. నీతి కుశలుడైన ఆ విశ్వసహునికి వెన్నుని అంశంతోటి హిరణ్యనాభుడనే ఆత్మజుడు ప్రభవించాడు. అతని కొడుకు పేరు హిరణ్యనాభుడు. గాలితో కూడిన అగ్ని చెట్లకు సహింపరానిదైనట్లే హిరణ్యనాభ సమేతుడైన విశ్వసహుడు శాత్రువులకు సహింపరాని వాడయ్యాడు. పితృరుణం తీర్చుకుని కృతకృత్యుడైన విశ్వసహుడు వార్ధాక్యంలో మోక్షసుఖం ఆపేక్షించాడు. ఆజానుబాహుడైన ఆ హిరణ్యనాభుణ్ణి రాజాభిషిక్తుణ్ణి చేసి తాను అడవికి వెళ్ళిపోయాడు అంటూ ఎవరి గురించి చెప్పారు ఇక్కడ మనకి? విశ్వసహుడు గురించి చెప్పారు. విశ్వసహుడు వెళ్ళిపోయిన తర్వాత సూర్యవంశ భవుడైన హిరణ్యనాభుడు ఉత్తర కోసల దేశానికి ప్రభువై సోమయాగం నిర్వహించాడు. అతనికి రెండవ సోమునిలాగా కనుల పండగైన కౌసల్యుడనే సుతుడు ఉదయించాడు. అతడు బ్రహ్మలోకం వరకు తన కీర్తిని వ్యాపింపజేశాట. అతని కుమారుని పేరు బ్రహ్మిష్ఠుడు. బ్రహ్మజ్ఞుడైన బ్రహ్మిష్ఠునకు రాజ్యాధికారం కట్టబెట్టి ఈ కౌసల్యుడు బ్రహ్మ సాయుధ్యాన్ని పొందాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత కులశేఖరుడైన బ్రహ్మిష్ఠ మహారాజు సత్సంతానవంతుడయ్యాడు. ప్రజలకు ఎట్టి బాధలు లేకుండా రాజ్యపరిపాలన అంతా కావించాడు. అతని కాలంలో ప్రజలు కనుల నుండి ఆనంద బాష్పాలు ఎప్పుడూ రాలుస్తుండేవారంటే ఎప్పుడు వాళ్ళకి ఆనందమే, దుఃఖం అనేదే తెలియదుట. గురుసేవచే పాత్రత పొందినవాడు విష్ణుతుల్యాకారుడు పద్మనేత్రుడు అయిన పుత్రుడు అనే ఒక పుత్రుణ్ణి ఈయన పొందారు. ఈ బ్రహ్మిష్ఠుడు పుత్రవంతుల్లో అగ్రగణ్యుడయ్యాడు. ఎందుకు ఎలాగా? ఈ పుత్రుడు అనేవాడిని కనిట అతను ఇంకా గొప్ప విశేషాలు కలిగి ఉన్నవాడు. అతడు విషయాభిలాషాలను అన్నిటినీ పరిత్యజించేసట. వంశ ప్రవర్తకుడైన కొడుకు వల్ల ఆ వంశ ప్రతిష్ట ఇంకా ఇంకా పెరిగిపోయింది. ఇంద్రునితోటి మైత్రిని కాంక్షించాడు అతను. త్రిపుష్కరాలలో స్నానం చేస్తూ చివరికి దేవలోకానికి పోయి దైవత్వాన్నే పొందేశాట ఈ పుత్రుడు. ఈ పుత్రమహీపాలుని ధర్మపత్ని పుష్య నక్షత్రంతో కూడిన పున్నమనాడు పుష్యరాగ ద్యుతిని తలదన్నే కాంతిగల పుష్యుడు అనే ఒక సుతుణ్ణి ప్రసవించింది. రెండవ పుష్య నక్షత్రంలాగా వెలసిల్లే ఆ కుమారుడు పుట్టగానే ప్రజలు ఎంతో వృద్ధి పొందారట. ఆ తర్వాత ఆ మహాశయుడు పుత్రభూపాలుడు సంసార విరక్తుడయ్యాడు. కుమారునికి రాజ్యం అప్పగించేశాడు. బ్రహ్మజ్ఞుడైన జైనమునికి శిష్యత్వం వహించాడు. అతను ఆ ముని దగ్గర నుంచి యోగ విద్యని అభ్యసించి జన్మరహిత స్థితిని పొందాడు అంటూ చెప్పేశారు. ఆ తర్వాత పుష్యుడి తర్వాత ధ్రువ సమారుడైన అతని కుమారుడు ధ్రువసంధి అన్న పేరుతోటి ప్రసిద్ధి పొంది సింహాసనాన్ని అధిష్ఠించాడు. గుణగర్విష్ఠుడు సత్యసంధుడు ఆయన అతనితోటి అనుద్ధతులైన శత్రురాజులు కూడాను సంధిని చేసుకునేవాట. ధ్రువసంధి అన్న పేరును ఆయన నిలబెట్టుకున్నాడు అంటూ ఇక్కడ చెప్పారు. విశాల నేత్రుడు పురశ్రేష్ఠుడు అయిన ఆ ధ్రువసంధి ఒకనాడు వేటకు వెళ్ళాడు. అక్కడ ఒక సింహం అతని ప్రాణాలను హరించింది. పాడ్యం నాటి చంద్రుడు వంటి ఆ సుదర్శనుడనే అతని కుమారుడు అప్పటికి ఇంకా చిన్నవాడుట, శైశవ దశలో ఉన్నాడు. మరి అతను రాజ్య అధికారాన్ని ఏ విధంగా స్వీకరిస్తాడు అన్నది మనం రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.